ఎవడ్రా మిమ్మల్ని కిచెన్ నుంచి బయట పంపించింది నరికేయాలి. వెల్కమ్ టు టూ మచ్ ఫన్. బేసికలీ వీఆర్ టూ chaotic అమ్మాయిలు with very hyper energy and zero chill. Coming to today's video, we are trying to do something different today. యూజువల్ గా మా వీడియోస్ అన్ని మీరు చూస్తుంటే ఫుల్ ఫన్, ఫుల్ ఆఫ్ లాఫర్ ఉంటాయి. బట్ టుడే సీరియస్ టాపిక్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాము. యా, రీసెంట్గా శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సింగ్ కోసం కొన్ని కమెంట్స్ చేశారు కదా. సో వి థాట్ టు హ్యావ్ లైక్ సమ్ డిస్కషన్ టువర్డ్స్ దట్. బేసికలీ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, దండోరా మూవీ లాంచ్ అప్పుడు శివాజీ గారు స్టేజ్ మీద చెప్పారు, లైక్ కొంతమంది హీరోయిన్స్ సరిగ్గా డ్రెస్సెస్ వేసుకోవట్లేదు, ఎందుకంటే అలా వేసుకుంటున్నారు, చీర కట్టుకుంటే మన పద్ధతి మన ట్రెడిషన్స్ బాగుంటారు కదా అని హీ సెడ్ ఇట్ ఇన్ అడ్వైస్ అనుకోవాలా, సజెషన్ అనుకోవాలా, ఆయన కనిపించింది చెప్పారు. విల్ సీ ద వీడియో. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏముండదమ్మా. సో అది జరిగిన ఇన్సిడెంట్, ఆయన చేసిన కామెంట్స్. వాట్ యూ థింక్? ఆయన ఒక సజెషన్లా ఇస్తే ఓకే, కానీ ఆయన ఇచ్చిన విధానమే ఎలా అంటే లాగిపెట్టి కొడతాను, ఏమైనా అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా అన్నారు, ఓకే ఆ వర్డ్ సామాన్లు అనే వర్డ్ ఆయన ఏదో వాడుకున్నాడు, ఆయనకి భాష. ఇంకో వీడియో కూడా ఉంటుంది ఆయనది, మన భాష ప్రాసలోనే మన సంస్కారం ఉంటుంది, అది ఇది అన్న ఆయన ఆ వర్డ్ ఎలా వాడారు అసలు? ఓకే, వర్డ్స్ వాడడం చాలా తప్పు. కోపంలో అన్నారు అనుకుందామన్నా చాలా టూ ఫేస్గా మాట్లాడుతున్నట్టు అనిపించట్లే. ఓ పక్కనేమో మీరేం అనుకోవద్దమ్మా, ఒక సజెషన్ ఇస్తున్నా అంటున్నారు, వెంటనే మీరు అనుకున్నా సరే నేను నాకేం లేదనుకోండి లాగి పీకుతాను అంటున్నారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? రెండో కంప్లీట్లీ కాంట్రాస్ట్ అన్నమాట. ఒకవేళ ఆ అమ్మాయి ఆ సారీలో వచ్చింది కాబట్టి సరిపోయింది, అదే కదా, లేకపోతే అక్కడెక్కడ కొట్టేవాళ్ళ అమ్మాయిని స్టేజ్ మీద. ఏంటి స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది అంటే మన ఇద్దరికి గౌరవం ఉండదు అసలు. అయినా ఇక్కడ అందానికి గౌరవానికి లింక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, మీకు తెలిస్తే చెప్పండి. ఈవెన్ మనకి ఆఫీసులో కానీ ఏదైనా మనం టాలెంటెడ్ కొంచెం మంచిగా వర్క్ చేస్తున్నారు అంటే ఆ వర్క్ని బట్టి మన బిహేవియర్ని బట్టి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. ఎట్ ది సేమ్ టైం మనం చెప్పింది వినడానికి కానీ వాళ్ళు చూస్తారు. చిన్నప్పుడు ఎప్పుడు పెద్దలకి గౌరవం ఇవ్వండి అని చెప్తున్నారు కానీ అందానికి గౌరవం ఇవ్వండి అని మాకు ఎవరు చెప్పలేదే, మనకి తెలియదు అనుకుంటలే. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. స్వేచ్ఛ అనేది అదృష్టం, తెలుసా మీకైనా? ఫ్రీడమ్ ఇంకా ఫ్రీడమ్ అనేది అదృష్టం అనమాట. ఎప్పుడు దేవుడు వరం ఇస్తే అదృష్టంగా వస్తుంది. బ్రిటిష్ వాళ్ళ నుంచి అంతలాగా ఫైట్ చేసి మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ అదృష్టం కోసం చేశారా? ఫ్రీడమ్ ఇస్ ఎ బేసిక్ రైట్ కదండి, ఎవరికైనా సరే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే ఫ్రీడమ్ అనేది ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ కూడా. జెండర్ బేస్ కూడా కాదు అసలు. స్వేచ్ఛ అనేది అదృష్టం అని చెప్పడానికి ఈయనవరు నాకు అర్థం కాదు. మా ఇంట్లో పేరెంట్స్ మాకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే మేము ఇంతలా చదువుకోగలిగాము, ఇలా జాబ్స్ చేయగలుగుతున్నాము, ఇంత దూరం వచ్చి ఇన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ పీపుల్ని కలవడం కానీ ఏమైనా చేయగలుగుతున్నాం. లేదు నీకు ఇది అదృష్టము, నీకు దొరికితే దొరుకుతుంది, లేదంటే లేదు అంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటే మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది, లోపల అనలేము. అనాలనిపిస్తుంది లోపల, కానీ అనలేము. అనేసారు కదండి, చేసేసి అనాలనిపిస్తుంది అంట. ఏంటో ఆ మాటలు నిజంగా చెప్తున్నాం కదా, గొప్ప గొప్ప మాటలన్నీ మాకు ఎక్కువండి, మాకు అర్థం కావు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. నో కమెంట్స్. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగింది. ఆయనే అంటున్నారు మన వేష భాషల నుండి గౌరవం వస్తుంది, అది కరెక్టే, మన బిహేవియర్, మనం మాట్లాడే భాష. మరి మీరు మాట్లాడే భాష ఏంటండి? దేత్రముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. అదే కదా, ఇప్పుడు ఒక కామన్ పర్సన్ ఏదైనా ఒకటి చెప్తే అది చుట్టూ ఉన్న నలుగురు దగ్గర ఆగిపోతుంది. కానీ ఇలా ఒక ఆడియో లాంచ్ లో డయాస్ లో ఎక్కి ఒక పర్సన్ ఒక అది ఎంత మందికి ఎఫెక్ట్ అవుతుంది, అది ఎంత మంది వింటారు? చెప్తారు మీరు అమ్మాయిలు డ్రెస్సింగ్స్ ఉండాలి, మనం చెప్తే ఎవరు వింటారు. మీరు చెప్తే హీరోయిన్ వింటారు, హీరోయిన్ మంచి బట్టలు వేసుకోవాలి, ఇలా మీరు సినిమా చూసి మారుతారనే సందేశాలు ఇస్తాం, ఎప్పుడప్పుడు ఎక్కడో చోట. అబ్బాయిలకి ఏం చెప్తారండి అంటే, మనం చెప్తే ఎందుకు వింటారండి వాళ్ళు అంట.
తప్పు చేసేవాడిని వదిలేసి వాడు చెప్తే విండు కదా అని విక్టిమ్స్ని పట్టుకొని మీరే బిహేవ్ చేయాలి అంటే ఇది ఎక్కడ విక్టిమ్ బ్లేమింగ్ అండి బాబు. నన్ను ఎదిరిస్తే చిరాకు, ఎదురొచ్చినోడికి అరిటాకు. ఇంకో వీడియో చూపిస్తాను. సో బేసికలీ శివాజీ గారు ఆ రిలీజ్లోనే ఒక మాట అన్నారు, లూలు మాల్లో హీరోయిన్ వెళ్తే అబ్బాయిలు అందరూ వచ్చి మీద పడ్డారు, మీరు అలాంటి డ్రెస్ వేసుకుంటే పడక ఏం చేస్తారండి, కొంచెం జాగ్రత్తగా వేసుకోవచ్చు కదా, మీకోసమే చెప్తున్నానండి, చాలా కన్సర్న్ అండి అని అన్నారు. ఆ వీడియో అయితే చూద్దాం ఫస్ట్. నడవడానికి కూడా ప్లేస్ లేదు, తను ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఈవెన్ బౌన్సర్స్ ఆపుతున్నా సరే ఆగట్లేదు అసలు అక్కడ పర్సన్స్. ఆ వీడియో చూస్తే మాకే అసలు ఒళ్ళంతా ఏదో జలగలు తేళ్ళు పాకుతున్న ఫీలింగ్ వచ్చింది. మేము ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది. అక్కడ అమ్మాయి అబ్బాయి అని కాదు, ఒకరు వెళ్తుండే వాళ్ళ పర్సనల్ స్పేస్ లేకుండా అందరూ మూకుమ్మడిగా ముట్టడిపోయి ఊపిరి ఆడుకోలేనంత ఇదిగా అసలు ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుందండి, అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అలాంటిది అలా చేయకండిరా తప్పురా అని చెప్పకుండా మీరు అలాంటి బట్ట వేసుకున్నారు కాబట్టి అలానే పడతారండి అంటే ఓకే, ఈ డ్రెస్ అలా వేసుకున్నారు కాబట్టే పడ్డారు అని అనుకుంటే రీసెంట్గా మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాము. తమిళనాడులోని విజయ తలపతి ఈవెంట్లోని చాలా వరకు ఎంత రష్ అయ్యి ఎంతమంది చనిపోయారు అందులో. విజయ్ ఆ రోజు ఏమన్నా క్రాప్ టాప్ ఏమైనా వేసుకెళ్లారా విజయ్ తలపతి గారు? అదే కాదు, చాలా మంది హీరోయిన్స్ రీసెంట్ గా కూడా అల్లు అర్జున్ కూడా ఆయన ఫిలిం ది పుష్ప 2 సంథింగ్ ఏదో ఫిలిం కోసమని ఏదో థియేటర్కి వెళ్తే అక్కడ కూడా ఒక అబ్బాయి చనిపోయాడు ఆ రష్ లో. అంటే పాపం అల్లు అర్జున్ ఎలా వచ్చారు అందులో? ఐ థింక్ సమంత ఏదో ఈవెంట్లో శారీ కట్టుకొని వెళ్ళింది, అప్పుడు కూడా ఫ్యాన్స్ ఇట్లానే కొంచెం సమంత మీద ఈవెన్ మాట్లాడుకోవాలి అంటే ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇదంతా ఫ్యాన్ బేస్. ఒక సెలబ్రిటీ వస్తుందంటే యూజువల్గా మన దగ్గర ఉండేది ఏంటి అంటే ఇంకా సెలబ్రిటీ రావడం ఇంకా పలోమని వెళ్ళిపోవడం. అలా పడకూడదు, తప్పురా, ఫ్యానిజం అంటే అది కాదురా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలరా అని చెప్పాలి, బేసిక్ డీసెన్సీ కామన్ సెన్స్. అది వదిలేసి ఇప్పుడు మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మీ మీద పడ్డారు, మీరు ఆ డ్రెస్ వేసుకోకపోతే మీ మీద పడరు. ఈ కమెంట్స్ ఏంటి అసలు? చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు, ఏమంటారు మీరు? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో. అంటే నేను అంటున్నాను, ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు, పిల్లలు ఉంది చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. ఆహా, అంటే ఇప్పుడు అలాగా అమ్మాయిల దగ్గరికి వచ్చి ఎలాంటి పనులు చేసే వాళ్ళంతా పిల్లలు, వాళ్ళకి మీరేం చెప్పరు. వాళ్ళకి ఇట్లా తప్పు చేసే అబ్బాయిలకి ఏం చెప్తారండి అంటే వాళ్ళు చిన్నపిల్లలు అంటారేంటండి. సరే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు అంటే మనకు తెలిస్తేనే కదా వాళ్ళు తెలుసుకునేది. వాళ్ళు పిల్లలు అని వదిలేసి తప్పు లేని సైడ్ తిట్టడం అండ్ ప్రవోక్ చేయకూడదు అంటే ఎవరు దేనికి ప్రవోక్ అవుతారని ఎవరు గెస్ చేయగలరు? ఒకరు షార్ట్స్ వేసుకుంటే కాళ్ళు చూసి ప్రవోక్ అవుతారు, ఒకరు క్రాప్ టాప్ వేసుకుంటే పొట్ట చూసి ప్రవోక్ అవుతారు, ఒకరు స్లీవ్లెస్ వేసుకుంటే చేతులు చూసి ప్రవోక్ అవుతారు, శారీ వేసుకున్నా సరే అమ్మాయి కదా అని చెప్పి ప్రవోక్ అవుతారు. ఏం వేసుకున్నా ప్రవోక్ అయ్యే వాళ్ళు ఎవరొకరు ఉంటారు. అలా అని వేర్ డు వి డ్రా ద లైన్? ప్రవోకింగ్ అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ? సో ఇంకెందుకని చెప్పేసి మనం ఇంట్లోనే ఉండాలి ఆడపిల్లలు. అదే కిచెన్ లోంచి బయటకు వస్తే చాలు ప్రవోక్ అవ్వడానికి చాలా మంది ఉన్నారు రోడ్ల మీద. సో అలాంటిది వాళ్ళకి అవ్వకండి అని చెప్పాలా, లేదా మీరు మూసుకొని అన్ని కిచెన్లోనే పడి ఉండండి అన్ని కప్పుకొని దుప్పట్లు కప్పుకొని? అక్కడ పాయింట్ ఏంటి అంటే ఆయన అమ్మాయిలకి మాత్రమే సజెషన్స్ ఇస్తున్నారు. అబ్బాయిల గురించి మీరే చూసారు కదా, అబ్బాయిలు తప్పు చేసే వాళ్ళకి ఇవ్వండి సజెషన్ అడిగితే మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు అని వదిలేస్తున్నారు. దేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది. ఆ భయం నుంచి వచ్చిందే అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని తండ్రి చెప్తాడు. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది దీని గురించి కూడా ఆర్గ్యూ చేశారు. రేప్స్ గురించి శివాజీ గారు మాట్లాడారు, చాలా సీరియస్ టాపిక్. సో చాలా మంది ఏంటి అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారంగా సారీస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి రేపులు జరగలేదు, చిన్న పిల్లలకి ఎవరికి జరగలేదు. చిన్న మంత్స్ బేబీస్ కి రేప్స్ జరుగుతున్నాయి, ఓల్డ్ ఉమెన్స్ కి జరుగుతున్నాయి. ఈవెన్ రీసెంట్ గా నేను విన్నది యానిమల్స్ ని కూడా వదలట్లేదు జనాలు. ఏం చూసి ప్రవోక్ అవుతున్నారు? అక్కడ ఏమన్నా అది వాళ్ళదేం తప్పు? ఆ చిన్న చిన్న పిల్లలు వాళ్ళేం వేసుకున్నారు బట్టలు, వాళ్ళ పాపం ఎలా ప్రవోక్ చేశారు? అండ్ లైక్ ఓకే, శివాజీ గారు ఇంకోటి అన్నారు, ఇంట్లో వాళ్ళు అలాంటి మీకు ప్రాబ్లమ్ జరగకూడదని చెప్పేసి మంచిగా వేసుకోమ్మా అని చెప్తున్నారు. సరే, అది ఒక సైడ్ ఆఫ్ పాయింట్ అనుకుంటున్నాం. అదే ఇంట్లో వాళ్ళు అబ్బాయిలకి మీరు ఇట్లా చేయకూడదు, మీరు ఇట్లా ఉండకూడదు అని చెప్పాలి కదా. అది కదా మెయిన్ ఇష్యూ ఇక్కడ. అది చెప్పమని అడిగితేనేమో మీరు చిన్నపిల్లలు,
చిన్నపిల్లలు వాళ్ళకి ఏం చెప్పము. కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది, బట్ అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని. లేడీస్ చాలా మంది ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు. 100% ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఉండదమ్మా ఇక్కడ. ఇప్పుడు ఫైనల్గా ఆ మంగపతి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవచ్చు. సో బేసికల్లీ బిఫోర్ వి డైవ్ ఇంటు ద క్యారెక్టర్, శివాజీ గారు మంగపతి క్యారెక్టర్ కోర్ట్ సినిమాలో హీరో అనుకుంటున్నట్టున్నారు. అది విలన్ క్యారెక్టర్ అని చెప్పండి రా ఎవరైనా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆ మూవీలో ఆయన చేసింది రాంగ్. కేసు కూడా ఆయన పెట్టింది తప్పుడు కేసు, అక్కడ ఏం జరగకుండా మూవీ స్టోరీ మాత్రమే మనం మాట్లాడుకుంటే ఆ కేసు కూడా ఆయన పెట్టింది తప్పు. అంటే ఆయన అక్కడ విలన్. కింద పడేసి బెల్ట్తో అమ్మాయిని కొట్టడము ఇవన్నీ హీరో లక్షణాలు అనుకుంటున్నారా? మాకైతే అర్థం కావట్లేదు. సో ఆ క్యారెక్టర్ లో పాజిటివిటీ ఏముంది అక్కడ? అక్కడ ఆయన బాగా యాక్ట్ చేశారు అన్నారే తప్ప ఆ క్యారెక్టర్ ఆసమ్ సూపర్ అని ఎవరన్నారు? మేము కూడా మూవీ చూసిన తర్వాత మంగపతి బాగా చేశారు, అసలు జీవించేశారు, పర్ఫెక్ట్ ఈ రోల్కి అనుకున్నామే కానీ ఎప్పుడు కూడా మేము ఆ క్యారెక్టర్ సూపర్, బయట ఇలాంటి మంగపతి డాడీ మనకు కావాలి అని కల్లో కూడా ఊహించలేదు. మాకొద్దు. ఆ పిల్ల అలా మాట్లాడతారా ఎవరన్నా? పొద్దున పెళ్లి అయ్యేటప్పుడు భయపడ్డరా వచ్చేవాడు? మన ఇంట్లో ఆడపిల్ల అయితే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని, అదే మన ఇంట్లో ఆడపిల్ల అయితే పీకేవాడిని. ఇంట్లో ఆడపిల్లలకి మాట్లాడే స్వేచ్ఛ లేదు అన్నారు కదా, స్వేచ్ఛ అంటే అదృష్టం అని. అదృష్టం వాళ్ళకి అదృష్టం ఉంటే వస్తుంది, లేదంటే లేదు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఈయనెవరు అసలు వచ్చేవాడు భయపడ్డాను అడగడానికి? ఆడపిల్లలకి మాట్లాడే స్వేచ్ఛ ఉండకూడదు, ఏదైనా తనకి ఇది తప్పు అని చెప్పకూడదు, ఇది రైట్ అని చెప్పకూడదు, తనకి నచ్చిన డ్రెస్సింగ్ ఉండకూడదు, ఇవన్నీ ఏమీ ఉండకూడదా ఆయన ఉద్దేశంలో? అసలు ఏదైనా వచ్చినవాడు భయపడిపోతాడు. సమంత గారు కూడా సినిమాలో అనే సారీ షోరూమ్ ఓపెనింగ్ వచ్చారు, సేమ్ తనతో కూడా అలాగే జరిగింది. తను చాలా పాజిటివ్ గా నవ్వుతూ వెళ్ళి ఓపిక చాలా సేపటి వరకు. అక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది, తర్వాత క్లిప్ చూసాను నేను, లక్కీలీ ఆవిడ శారీలో వచ్చింది. దాని మీనింగ్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు శారీ కట్టుకుంటే ఇప్పుడు ఎవరేం చెయ్యరు, ఫ్యాన్స్ మీదకి రారా? నిధి అగర్వాల్ మామూలు వేరే డ్రెస్సింగ్ లో వెస్ట్రన్ డ్రెస్సింగ్ లో వచ్చింది, మీద పడ్డారు. ఇక్కడ తప్పెవరిది? ఆ అమ్మాయిదే. ఇప్పుడు సమంత శారీ కట్టుకొని వచ్చారు, ఇప్పుడు కూడా తప్పెవరిది? తప్పుల గురించి మాట్లాడరు. ఇప్పుడు అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అమ్మాయి శారీలోకి వచ్చింది కాబట్టి సంహౌ కొంచెం బతికిపోయింది. అంటే డ్రెస్సింగ్ అని అన్నారు కాబట్టి తిను సారీ వచ్చినా కూడా అది ఫేస్ చేసింది కదా తను. అమ్మా జెన్సీ ఉంటారమ్మా ప్రకటన, వాళ్ళకి తెలియదమ్మా ఆర్టిస్టులు అంటే క్రేజీ ఉంటుంది, ఆర్టిస్టులు అంటే క్రేజ్ ఉంటుంది, టచ్ చేయాలనుకుంటారు. అసలు మధ్యలో జెన్జీని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. జెన్జీ వాళ్ళు చాలా బెటర్ అండి, మీకు తెలియదేమో, మీకు ఇంట్రాక్షన్ లేదేమో, మేము చెప్తున్నాము. ప్రతి జనరేషన్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి జనాలకి, విమెన్కి ఫ్రీడమ్ ఇవ్వాలి, విమెన్కి వాళ్ళు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేయాలి అని ఎవ్రీ జనరేషన్ ఇట్స్ గెటింగ్ బెటర్. జెన్జీ ఆ విషయంలో చాలా చాలా బెటర్, రెస్పెక్ట్ విషయంలో, బౌండరీస్ విషయంలో. అది మీరు మాట్లాడకండి ప్లీజ్. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్ కూడా జనరేషన్కి ఈ విషయంలో అయితే మాత్రం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మన తాతల జనరేషన్లో ఫుల్ కొట్టడము, పెళ్ళామన్నాక కిచెన్లోనే ఉండు బయటకు రావద్దు అనేది చాలా కామన్, విమెన్ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఓకే నువ్వైనా జాబ్ చేయాలనుకుంటున్నావా చెయ్యి, కొంతవరకు వచ్చింది. ఇప్పుడు ఓకే నీ లైఫ్ అంటూ నీకుంటుంది, నీకు రెస్పెక్ట్ నేను ఇస్తాను, నాకు రెస్పెక్ట్ నువ్వు ఇవ్వు అని మ్యూచువల్ రెస్పెక్ట్, బౌండరీస్ అనేది చాలా వరకు కాన్సెప్ట్ వచ్చింది జనాల్లోకి. దాన్ని మీ ఇంటెన్షన్స్ని, మీ ఒపీనియన్స్ని జెన్జీ అని ఎంటైర్ జనరేషన్ మీద ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు మీరు? మీరు ఇప్పుడే కదా చెప్పారు ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళని చూడగానే టచ్ చేయాలని. ఇక్కడ తప్పెవరిది? టచ్ చేయాలని క్రేజ్ ఎవరికి ఉంటుంది? వాళ్ళకి కదండి చెప్పాలి, అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, టచ్ చేయొద్దు, దూరం నుంచి అడ్మైర్ చేయండి, వాళ్ళని అన్కంఫర్టబుల్ ఫీల్ చేయొద్దు అని. వాళ్ళని సంజాయిస్తారండి వాళ్ళు. మీరు ముందేం చెప్పారు? ఆ డ్రెస్సింగ్ వల్లే వాళ్ళు టచ్ చేశారని చెప్పారు, అక్కడ తప్పు అమ్మాయిదే అన్నారు. మరి ఇప్పుడేమోనా వాళ్ళకి అది ఉంటుంది అంటే మీరు తప్పును కూడా అక్కడ సమర్థిస్తున్నారనే కదా. సలహాలు ఇవ్వడం, మంచి మాటలు చెప్పడం మానుకో. ఓకే, సో బేసికలీ విమెన్ కమిషన్ వాళ్ళు శివాజీ గారిని పిలిచి మాట్లాడారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన రియాక్షన్, సలహాలు ఇవ్వడం, మంచి మాటలు చెప్పడం మానుకోవాలి, నాదే తప్పు అని ఆయన అంటే, అమ్మో రియలైజ్ అయ్యారా, బాగా ఇచ్చారు కౌన్సిలింగ్ అనుకున్నాను, కాదు మంచి మాటలు చెప్పి తప్పు చేశాను అంటున్నాను. ఇప్పటికి కూడా ఆయన చెప్పిన ఏ మాట కూడా తప్పని ఆయన ఒప్పుకోవడం లేదు. ఆయన ఒప్పుకునేదంతా ఒకటే, ఆ సామాన్లు అనే వర్డ్ రాంగ్ అంతే. కానీ అంతకన్నా కన్సర్న్ ఇక్కడ యాక్చువల్లీ మీరు వాడిన వర్డ్స్ ఓకే తప్పు, మీరు కోపంలో వచ్చేసారు అని అనుకుందాం, అప్పటికి కూడా వీఆర్ నాట్ సంజాయించట్లేదు, వీ డూ నాట్ అగ్రీ విత్ యూ, బట్ స్టిల్ అనుకుందాం. కానీ మీ ఇంటెన్షన్స్, మీ ఉద్దేశము
చేసి తప్పు చేసే వాళ్ళేమో వాళ్ళ పిల్లలండి, వాళ్ళ జెన్జీ అండి అని ఏవో ట్యాక్స్ ఇచ్చేసి విక్టిమ్స్ని పట్టుకొని మీరు ప్రవోక్ చేస్తున్నారు, మీరు ఇట్లా ఉండడం వల్లే జరుగుతున్నాయి. మిమ్మల్ని చూసి ఇప్పుడు చాలా 10 మంది ఇన్స్పైర్ అయ్యి మా శివాజీ గారు ఇలా అన్నారు కాబట్టి మేము ఇలానే చేస్తాము అని అబ్బాయిలు వెళ్ళి మేము అబ్బాయిలమండి మేము ఇలానే చేస్తాము, మా శివాజీ గారు చెప్పారు కదా మీకు తెలియదా అని అంటే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఒక స్టార్ కింద, ఒక హీరో కింద మీకు ఆ బేసిక్ సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేది అంతే ఉండాలి కదా. కదా. సజెషన్స్ ఇవ్వాలి, ఇవ్వడంలో తప్పులేదు. ఇలా ఒకరిని చాలా మంది ఫాలో అవుతున్నారంటే వాళ్ళు చెప్పిన వర్డ్స్ వింటారు. చాలా కానీ మీరు careful గా ఇచ్చేటప్పుడు చెప్పాలి. ఆ సజెషన్స్ ఎలా ఇస్తున్నారు ఏంటి, అందులో ఎంతవరకు రైట్ ఉంది రాంగ్ ఉంది అన్నది చూసుకోండి. సజెషన్స్ ఇస్తే మీరు జెండర్ బేస్ మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే ఆ డేస్ పోయాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే డిఫరెన్స్ ఎవరికీ లేదు. అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ తర్వాత కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ పార్ట్నర్ సైడ్ బోత్ సైడ్స్ ఉంటుంది, మంచిగానే ఉంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అపోజ్ Yeah. చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు చాలా మంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా మంది ఈవెన్ నేను చాలా వరకు చూసాను, చాలా 98% గర్ల్స్ సపోర్ట్ చేస్తున్నారని చూసాను కదా. 98% గర్ల్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఓన్లీ ఆ ఒక్క పార్ట్ మాత్రమే, ఆయన మీరు డ్రెస్సింగ్ కొంచెం చూసుకోండి అన్న ఒక్క వాడికి మాత్రమే చూసుంటారు. ఈ రిమైనింగ్ ఇదంతా అబ్బాయిలని వాళ్ళ చిన్నపిల్లలండి. సో ఆ ఇంటెన్షన్ అనేది వాళ్ళకి అర్థం కాక నాకు తెలిసి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ చూసి ఈ వీడియోస్ ఆయన ఇంటెన్షన్ మొత్తం వాళ్ళకి అర్థమైతే నాకు తెలిసి ఎవరు సపోర్ట్ చేయరు అనేది నా ఉద్దేశం. ఓకే, లైక్ మా ఒపీనియన్స్ అయితే చెప్పాము, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి. ఏమైనా మేము తప్పులు చేస్తుంటే వాటి గురించి కూడా చెప్పండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. బిగ్ బాస్లో ఆయన బిహేవియర్ చూసి మగపతి క్యారెక్టర్ ఇచ్చారంట, అందుకే జీవించేశారు బాగా.